సార్ అదే ఇది సిపి సజ్జనర్ గారు ఇంత ఐబొమ్మ రవిని ఈజీగా పట్టుకున్నట్టు యూట్యూబర్ అన్వేషణ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు సార్? ఇంకా అంత అటు అమ్మవార్లను తిట్టడము, ఇటు అమ్మాయిల పైన అసభ్యకరంగా మాట్లాడడం చాలా వరకు చేస్తూనే ఉన్నాడు కదా. యూట్యూబర్ అన్వేష్ గతంలోనే చాలా రోజుల క్రితం వాళ్ళ భార్యకి విడాకులు ఇచ్చి సింగిల్ గా విదేశాల పర్యటన చేస్తున్నాడు. ఐబొమ్మ రవికి మొన్నటికి మొన్న వైఫ్ తోటి గొడవలు వచ్చినాయి కాబట్టి ఆమె ఇన్ఫర్మేషన్ తోటి పట్టుబడ్డాడు. సో ఈ విషయంలో అన్వేష్ ఐబొమ్మ రవి కంటే గనక ఒక 100 కిలోమీటర్ల ముందే ఉన్నాడు అని చెప్పి మనం ఆలోచించుకోవచ్చు. అయితే ఇక్కడ అన్వేష్ మీద ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనేది మీరు ప్రధానమైన అంశము. కరెక్టే. ఈ రోజు మన యొక్క సంస్కృతిని గాని, మన యొక్క సాంప్రదాయాన్ని గాని, మన యొక్క కట్టుబాట్లను గాని ఒక వ్యక్తి వేలెత్తి చూపిస్తున్నాడు. ఆ వేలెత్తి చూపించే క్రమంలో అతను ఎంచుకున్న భాషా విధానం అనేది చాలా ఖండించదగింది అని అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ, కొంతమంది సెలబ్రిటీస్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇస్తే దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అన్వేష్ మీద. రైట్ సార్. ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నేను ఏమంటాను అని అంటే గనక, పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేసిన అధికారులకి నేను సూటిగా ఈ మీడియా తరపుటి అడుగుతున్నాను. అన్వేష్ అనే వ్యక్తి ఏ దేశంలో ఉండి కామెంట్ చేశాడు? బయట దేశంలో ఉండి కామెంట్ చేశాడు. భారతదేశం నుండి చేశాడా? కదా. నేరం ఎక్కడ జరిగింది? బయట దేశంలో జరిగింది. బయట దేశంలో నేరం జరిగినప్పుడు ఈ దేశంలో మీరు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేస్తున్నారు. ఆ మాటకు వస్తే ఈ రోజు ట్రంప్ మన దేశం మీద, మన ప్రధానుల మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రులు కానీ, ఆ దేశ రక్షణ శాఖ అధిపతులు కానీ మన భారతదేశాన్ని కించపరుస్తూ మన యొక్క దేశ యొక్క పటాన్ని, మ్యాప్ని కూడా వాళ్ళ దేశంలో కలిసినట్టు ప్రచురించడం జరుగుతుంది. అది నేపాల్లో కూడా జరిగింది. ఈ రోజు నేను వెళ్ళి పాకిస్తాన్ ప్రెసిడెంట్ మీద, అమెరికా ప్రెసిడెంట్ మీద అదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా, నా దేశాన్ని అవమానపరిచారని చెప్పని. ట్రంప్ మీద, పాకిస్తాన్ ప్రెసిడెంట్ మీద పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారా? స్ట్రైట్ క్వశ్చన్. అంతే కదా? చేస్తారా? చెయ్యరు. అదేవిధంగా ఇక్కడే నేరం జరిగితే, మీరున్నారు ఆడపిల్ల, ఈ రోజు మీకు ఈవ్ టీజింగ్ జరిగింది అనుకోండి, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళండి. మీకు ఎటువంటి అనుభవం ఎదురైతుందో నాకు చెప్పండి వచ్చి. కేసు రిజిస్టర్ చేస్తారా? పైగా మీకు నీతులు చెప్తారు. ఎవడు వెళ్ళమన్నాడు రద్దీ దాంట్లో, ఎవడు చేయమన్నాడు జాబు అంటే. ఈ రోజు సెలబ్రిటీస్ వస్తేనే వాళ్ళు నిజమైన ఫిర్యాదుదారులు, నార్మల్ వ్యక్తులు ఫిర్యాదుదారులు కాదు. సరే మీరు కేసు రిజిస్టర్ చేశారు, చెయ్యకూడదని నేను చెప్పట్లేదు, చేసే అధికారం ఉంది. చేసినప్పుడు అన్వేష్ని ఇండియా తీసుకురావడానికి మీరు చేస్తున్నటువంటి చర్యలేంటి? అన్వేషికి శిక్ష పడటానికి మీరు చేస్తున్న చర్యలేంటి? మీలాంటి మీడియా వాళ్ళని 10 మందిని తెలిసి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్తున్నారు, మేము ఇన్స్టాగ్రామ్ కి లెటర్ రాశాము, ఆ ఇన్స్టాగ్రామ్ అన్వేష్ యొక్క క్రెడెన్షియల్ ఇవ్వమని చెప్పని. ఏం చెప్తారు? అన్వేష్ దేంతో చాట్ చేస్తున్నారు చెక్ చేస్తారా? ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తో పని ఏముంటుందండి? సరే వీడియో డిలీట్ చేపిస్తారా? వీడియో డిలీట్ చేయడానికి మార్గాలు ఏంటి? సో అండ్ సో యూఆర్ఎల్ లింక్ తీసుకుని ఈ ఏదైతే కనుక ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్ ఏదైతే కనుక ఉంటుందో ఆ యొక్క అకౌంట్స్ లో ఉంటే కనుక ఆ యూఆర్ఎల్ లింక్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ లింక్ మెన్షన్ చేస్తూ ఏదైతే కనుక సోషల్ మీడియా ఉంటుందో, ఇంటర్మీడియటరీ సర్వీసెస్ అంటాం మేము, వాటికి మీరు మెయిల్ పెట్టాలి, లేదంటే లెటర్ పంపించాలి. ఈ లింక్స్ అసభ్యకరంగా ఉన్నాయి, అభ్యంతరకరంగా ఉన్నాయి, శాంతి పద్ధతులకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి అని చెప్పని వాళ్ళు డిలీట్ చేస్తారు. అంతకని యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతారా? అసలు అడిగారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజు ఒక వ్యక్తిని విదేశాల నుంచి తీసుకురావాలి అంటే కనుక ఇండియా పాస్పోర్ట్ కలిగిన వ్యక్తిని ప్రొసీజర్ ఏంటో తెలుసా? గోవా నైట్ క్లబ్ లో డిసెంబర్ 6వ తారీఖున ఒక ఫైర్ బ్లాస్ట్ జరిగిందండి. దానికి సంబంధించి 25 మంది నైట్ క్లబ్ లో చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన ఓనర్స్ లూత్రా బ్రదర్స్ అని చెప్పని ఉంటారు. వాళ్ళు ఇమ్మీడియట్లీ థాయిలాండ్ పారిపోవడం జరిగింది. థాయిలాండ్ పోగానే గోవా పోలీసులు ఇమ్మీడియట్లీ ఆ యొక్క సంఘటన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది గోవా పోలీస్ స్టేషన్ లో. చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఎంక్వైరీలో ఈ ఓనర్స్ బయట దేశం థాయిలాండ్ పారిపోయారన్న సంగతి తెలిసింది. దానికి సంబంధించి వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గరికి వెళ్ళి అతని మీద బ్లూ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయించి, అదేవిధంగా వాళ్ళ యొక్క పాస్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాస్పోర్ట్స్ ని టెంపరీ సస్పెండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వీళ్ళు ఇష్యూ చేసిన బ్లూ కార్నర్ బేస్ చేసుకుని వాళ్ళ యొక్క ఆచూకీ థాయిలాండ్ లో కనిపెట్టి అక్కడున్న పోలీస్ అధికారులు సదరు లూత్రా బ్రదర్స్ ని అరెస్ట్ చేసి మనకి ఇండియన్ ఎంబసీలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది థాయిలాండ్ లో. ఆల్రెడీ వీళ్ళ యొక్క పాస్పోర్ట్స్ ఇక్కడ సస్పెండ్ చేశారు కదా, మరి వాళ్ళు ఇండియాకి ఎట్లా తీసుకురావాలి? అప్పుడు థాయిలాండ్ లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అని చెప్పని వాళ్ళకి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని ఫ్లైట్ ఎక్కిచ్చి ఢిల్లీకి పంపించడం జరిగింది. ఢిల్లీలో
వాళ్ళు ఇక్కడికి దిగిన తర్వాత గోవా పోలీసులు ఢిల్లీ వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకొని ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ ఇచ్చి గోవాకి తీసుకురావడం జరిగింది. ఇది ప్రొసీజర్. ఇప్పుడు నా అన్వేష్ అనే వ్యక్తి కూడా ఇండియా పాస్పోర్ట్ కలిగి ఉంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గరికి వెళ్ళాలి, అతని మీద బ్లూ కార్నర్స్ నోటీస్ ఇష్యూ చేయాలి, అతని యొక్క పాస్పోర్ట్ ని సస్పెండ్ చేయాలి, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేసి అతను ఇండియా తీసుకురావాలి. చేస్తారా మీరు? వెళ్ళమని చెప్పండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి వెళ్ళమని చెప్పండి. పని పాట లేదా మీకు? ఈ కేసుల్లో పేం కేసులు కనిపించట్లేదా అని చెప్పని అంటారు. ఈ రోజు ఫాల్కాన్ స్కామ్ అని చెప్పని 1000 కోట్లకు పైబడిన స్కామ్ చేసినటువంటి ఒక వ్యక్తి డిపాజిట్ రూపంలో సేకరించి ఒక ప్రైవేట్ ఫ్లైట్ కొనుక్కొని అందరికీ శటగోపం పెడితే అతని మీద 4 కేసులు రిజిస్టర్ అయితే అతను ఏం చేశాడు? ప్రైవేట్ జెట్లో గల్ఫ్ కంట్రీస్ పారిపోవడం జరిగింది. దుబాయ్, ఇరాన్ వాటికి వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని వందల మందిని శటగోపం పెట్టాడు, 1000 కోట్లకు పైగా. ఫాల్కాన్ స్కామ్ అంటారు, అందరికి తెలిసిందే. ఇది ఇక్కడే నానక్రామ్గూడలో ఆఫీస్ ఉంటుంది. కేసులు రిజిస్టర్ చేశారు తప్ప అతన్ని నిన్నటి కాక మొన్నటి వరకు కూడా ఇండియాకి తీసుకురాలేదు. అతని అంతటా అతను ముంబై ఎయిర్పోర్ట్లో దిగితే ముంబై ఇమిగ్రేషన్ అధికారులు మన సిసిఎస్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు వెళ్ళి తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ నాన్ వేష్ అనేటోళ్ళు, వీళ్ళు ఈ సోషల్ మీడియా వాగేటోళ్ళు పని పాట లేనోళ్ళు, ఉప్పుకి ఉపకారం కూడా ఉపయోగం లేదు. ఈ రోజు 1000 కోట్లు, వేలాది కోట్లు మోసం చేసి సగటు సామాన్యుని మోసం చేసినటువంటి బడా దొంగలు, రాజకీయ నాయకులు బయట దేశాలకు పోయి అక్కడ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మాయిలతోటి, మంచి మంచి ఈవెంట్లతోటి, పార్టీలు, పబ్బులు, క్రికెట్ ఈవెంట్లు, వీటితోటి. మీ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా వాళ్ళ మీద కూడా ప్రయోగించాలి. ఇవన్నీ ఎందుకండి? పరికమాల కేసులు కదా ఇవన్నీ, పరికమాల కేసులు కదా ఇవన్నీ. కరాటే కళ్యాణ్ గారు వెళ్తే కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారు. రేపు శంకర్ నరేష్ గారు వెళ్ళి, శంకర్ నరేష్ అని నేను వెళ్ళి ఇస్తా ట్రంప్ మీదను పాకిస్తాన్ ప్రెసిడెంట్ మీద కంప్లైంట్ తీసుకోకపోతే చెప్తా అప్పుడు సంగతి. సో వీళ్ళ మీద చూపించండి. ఎంతమంది విదేశాలకు వెళ్ళి దాక్కుంటున్నారు, వాళ్ళని పట్టుకొచ్చే కార్యక్రమం ఏమైనా ఉంటే చెయ్యండి. ఈ సోషల్ మీడియా కార్యక్రమాలు కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.